పుట్టగానే ఏడవని శిశువు ఉంటాడా? పాలు తాగని బిడ్డ ఉంటాడా? మాటలు లేకుండా 16 సంవత్సరాలు మౌనంగా ఉండే మహాత్ముడు ఉంటాడా? ఉంటే ఆయన సాధారణ మనిషి కాదు, ఆయన భగవంతుని ప్రేమకు రూపం. ఈరోజు మనం వినబోయే కథ నమ్మాళ్వార్ గారి కథ. భక్తి అంటే ఏమిటో, శరణాగతి అంటే ఎంత మధురమో మన హృదయానికి నేర్పించే దివ్య గాథ. చివరి వరకు వినండి, ఎందుకంటే ఈ కథ మీ మనసులో ఏదో ఒక చోట నిశ్శబ్దంగా దీపం వెలిగిస్తుంది. తమిళనాడులోని తిరుకురుగూర్ అనే పుణ్యక్షేత్రం. అక్కడ ఒక పవిత్ర దినం అక్కడ ఒక శిశువు జన్మించాడు. కానీ ఆ శిశువు ఏడవలేదు, పాలు తాగలేదు, ఎవ్వరి వైపు చూడలేదు. అతని చూపు ఆకాశం వైపు కాదు, లోపలికి తన ఆత్మ వైపు. గ్రామ ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇది సాధారణ శిశువు కాదు అని అందరూ అనుకున్నారు. ఆ బిడ్డను ఒక తామర చెట్టు కింద ఉంచారు. అక్కడే ఆ బిడ్డ ధ్యానంలో లీనమైపోయాడు. అందుకే ఈ ప్రపంచం ఆయన్ని పిలిచింది నమ్మాళ్వార్, అంటే భగవంతునికి పూర్తిగా చెందినవాడు అని అర్థం. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. కానీ నమ్మాళ్వార్ మాట్లాడట్లేదు. 16 సంవత్సరాలు ఏ కోరిక లేదు, ఏ బాధ లేదు, ఏ భయము లేదు. కేవలం ఒకే ఒక్క భావం, నారాయణ 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 అని ఈ లోకం నడుస్తుంది. కానీ ఆయన లోకం ఆగిపోయింది. ఎందుకంటే భగవంతుడు దొరికిన వాడికి ఈ ప్రపంచం చిన్నదైపోతుంది. ఒకరోజు ఉత్తర దేశం నుండి వచ్చిన ఒక మహాభక్తుడు, ఆయన పేరు మధురకవి ఆళ్వార్. ఆయన హృదయంలో ఒక సంకల్పం, నిజమైన భక్తుడు ఎక్కడ ఉన్నా నేను అతన్ని వెతుక్కుంటూ వెళ్తాను. నమ్మాళ్వార్ దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న అడిగాడు. చిన్నది పుడితే పెద్దది ఎక్కడ ఉంటుంది? అప్పుడు 16 సంవత్సరాల మౌనం విరిగి నమ్మాళ్వార్ పలికారు, అది దానిలోనే ఉంటుంది. ఆ ఒక్క వాక్యం మధురకవి ఆళ్వార్ హృదయాన్ని కంపింపజేసింది. అప్పుడే ఆయన అనుగ్రహించారు. నేను దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చాను, కానీ ఇక్కడ దేవుడే మాట్లాడుతున్నాడు. ఆ రోజు నుంచి నమ్మాళ్వార్ గారి నోటి నుండి భక్తి నదిలా ప్రవహించింది. అవి సాధారణ పాటలు కాదు, అవి ఆత్మ మాటలు. ఆయన రచనలు ఎలా ఉన్నాయంటే, ఈ పాసురాల్లో నువ్వు ఉంది, కన్నీరు ఉంది, విరహం ఉంది, విలయం ఉంది. కొన్ని పాసురాలు వింటే మనసు కరిగిపోతుంది, కొన్ని పాసురాలు వింటే కళ్ళు మూసుకొని దేవుని తలుచుకుంటాం. నమ్మాళ్వార్ ఏం చెప్పారంటే, దేవుడు దూరంలో లేడు, ఆయన మన హృదయంలోనే ఉన్నాడు. అహంకారం వదిలితే, శరణాగతి చేస్తే దేవుడే మన బాధ్యత తీసుకుంటాడు. ఈ సందేశం ఈ రోజుకి మన జీవితానికి ఔషధం. కాలం వచ్చింది, నమ్మాళ్వార్ గారు ఈ లోకాన్ని విడిచారు. కానీ నిజానికి ఆయన వెళ్ళలేదు. ఆయన మాటల్లోనే, ఆయన పాటల్లోనే, ఆయన భక్తిలోనే ఇప్పటికీ జీవిస్తున్నారు. ఈ కథ మీ హృదయాన్ని తాకితే ఒక్క క్షణం కళ్ళు మూసుకొని నారాయణ్ణి తలుచుకోండి. ఎందుకంటే భక్తి అంటే వినడం కాదు, అనుభవించటం మాత్రమే. Oh